హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ విత్ సినిమా పిచ్చోడి. మీరు ఇప్పుడు దాకా చాలా మంది అఖండ చూసుంటారు. చాలా రోజులు అయిపోయింది అఖండ వచ్చి, ఒక 4 days 3 days అయ్యండి. మీతో పాటు బలైన బాధితులు మేము ఒకళ్ళం. అయితే ఈ వీడియో ఎవరన్నా చూస్తున్నట్టయితే ఇప్పుడు దాకా మీరు ఎవరన్నా సినిమా చూడడం వాళ్ళు అయితే గనక ముందుగానే సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. పెద్ద స్పాయిలర్ కూడా ఏం లేదు అందులో, అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఎందుకైనా మంచిది, ఆల్రెడీ కాషన్ దిగా చెప్పాలి, ఆల్రెడీ కాషన్ దిగా. అందుకని వీడియో మొదలు పెట్టే ముందు అఖండ తాండవం చూసిన తర్వాత ఏమనిపించింది? నేనా తాండవం జనాలు అదే చేయరు, ఆయన ఏం చేయలేదు. ఆయన చేసుంటే బాగుండు, ఆయన చేయకుండా మన మీద దండయాత్ర దాయిళ్ళు ఇంకేమైనా ఉంటే అవన్నీ. నాకేదో అఖండ సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఏంటంటే ఈ సినిమాలో స్టోరీ ఉండదు. పాయింట్ నెంబర్ 1, స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, లాజిక్స్ ఫిజిక్స్ వద్దు, అవి అలాగే ఉండవు. ఏం లేకపోయినా సరే ఈ సినిమాలో స్టోరీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదైతే టెంప్లెట్ ఉందో అదే టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ ని వాళ్ళు ఎలా కొత్తగా ప్రెసెంట్ చేస్తారు చూద్దాం ఉద్దేశంతో నేను వెళ్ళాను. అంతే, నేనైతే ఫిక్స్ అయ్యి వచ్చాను. నాకు తెలియదు, అదే ఫిక్స్ అవ్వాలి కదా. నేనైతే బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను. నేను బ్లాగ్ రికార్డ్ చేసే ముందు కూడా చెప్పాను, నేను ఈ సినిమాకి ఎలాంటి స్టోరీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అప్లోడ్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, కానీ వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తారని చూస్తే బోయపాటి బాలయ్యబాబు కాంబినేషన్ లో వరస్ట్ కాంబినేషన్ అనిపించింది. అయ్యో బావా, అఖండ సినిమా ఎలా ఉంటది? అఖండ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయింది. అది స్టార్టింగ్ లో ఆ చిన్న బాలకృష్ణ ఎంట్రన్స్ ఫైట్ గానీ, సీన్ గారు ఆ డైలాగ్ గానీ, తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ పోర్షన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజ్ఞా జైస్వాల్ పోర్షన్ వల్ల కూడా మంచి ఎమోషన్ జనరేట్ అయింది. ఇప్పుడు మామూలు ఇంటర్వెల్ పోర్షన్ లో, మరి ఇంటర్వెల్ పోర్షన్ లో తను తీసుకుని బాగుంది. ఇప్పుడు చూడు, అఖండ సినిమాలో బాలయ్య చూపించారు, అక్కడ సికిందర్ గోరా అన్నారు, ఇద్దరిని చూపించారు. క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి ఇద్దరిని పెట్టి ఇద్దరికి మంచి పే ఆఫ్ తో మంచి ఎండింగ్ ఇచ్చారు. పైగా ఇంకోటి ఏంటంటే అఖండలో చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆ స్టార్టింగ్ నుంచి ఊరు ఆ సెటప్, ఆ తర్వాత ఏంటంటే అఘోరా క్యారెక్టరైజేషన్ అంతా వర్కౌట్ అయింది. బాలయ్య బాబు ఇప్పుడు మామూలుగా అఘోరాలు అంటే ఎలా ఉంటారు, విభూతి రాసుకుని చిన్నపాటి గోచి లాంటిది పెట్టుకుని మామూలు దిగంబరంగా ఉంటది. కానీ ఇందులో అఖండ 1 లో అఖండ సినిమాలో బాలయ్య బాబు స్టైలిష్ గా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ విత్ ఆరెంజ్ కండువా తోటి చూపించినా మనం నమ్మాం. మరి అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ప్రకారం అలా చేశారు, కాదంటే అలా చూపిస్తే చూడగలమా? డ్రెస్ సెన్స్ గురించి నేను పాయింట్ అలా చూస్తాను. అలా అయితే 3D పెడితే అప్పుడు జనాలు ఆలోచించాలి. 3D పెట్టి అట్లా కెమెరా ముందు నుంచి ఇలా వెళ్ళి చూడండి. అయితే అది పక్కన పెడితే ఆ పే ఆఫ్ గానీ సెటప్ గానీ అంతా బాగుంది. అఘోరా విత్ AK-47 అన్నా కూడా నమ్మే మనం అందులో అది బాగా వర్కౌట్ అయింది. లిటరల్ గా ఇప్పుడు అఖండ ఒక గాడ్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో చూపించినప్పుడు కొంచెం అంటే ఓకే మనం నమ్మే విధంగానే ఉంది. అవును, శివుడికి ప్రతిరూపం అంటే ఆ శివుడికి ఉన్న శక్తులు కొన్ని ఉన్నాయి అంటే అఘోరాలకు ఉంటాయని మనకు తెలుసు. అది ఇందులో ప్రెజెంటేషన్ బాగుంది అఖండలో. అదేలే నాకు తెలియదు, మరి నువ్వు వాళ్ళతో సాహసం చేయలేదు అంటే డాడీ వాళ్ళు కొంచెం ఇంట్లో వాళ్ళు పెద్దలు చెప్పడం వల్ల కొంచెం తెలుసు. అదేలే, మనకైతే తెలీదు, కానీ మనం నమ్మి బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది ఇందులో. ఇప్పుడు 2కి రావాలి. ఆ 2కి వస్తే నిజంగా ఒక ఫ్లాష్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక హల్క్, అసలు ఒక ఐరన్ మ్యాన్ ఒకటే చూపించలేదు, ఎందుకంటే ఆర్మర్ అయి ఫిట్ చేయలేదు. యాంట్మ్యాన్ ఇప్పుడు థర్డ్ సిరీస్ లో యాంట్మ్యాన్ మారుతాడు. చూద్దాం, అది చూద్దాం. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సంయుక్త మేనన్ గారు మిలిటరీ స్టార్టింగ్ నుంచి ఒక సాడ్ బ్యాక్ డ్రాప్ అది ఇది అంటారు, ఇక్కడికి వచ్చి పాటలు అవి పాడుతూ ఉంటారు. అది కూడా సినిమాలో బట్టి అనుకుందాం, కామెడీగా చింపిస్తారండి అందులో. అసలు ఇక్కడ ఒక వ్యక్తిని చంపాలి కాబట్టి చంపితే ఇది అవుతుంది. ఎక్కడే బాలయ్య బాబు రావాలంటే చంపుతారు. బాలయ్య బాబు రావడానికి కూడా కాదు, ఆవిడ 2 దెబ్బలు జస్ట్ ఇలాగా ఇద్దరు నెల 2 కాలుతుంది అనగానే ఏదో ఫైట్ వచ్చినట్టుగా 2 కాలుతుంది అనగానే 3వ బుల్లికి అని శబ్దం. బాలకృష్ణ చిన్న బాలకృష్ణ పెట్టినప్పుడు కూడా 5 లాంగ్వేజ్ డైలాగ్ పెట్టారు. 5 లాంగ్వేజ్ డైలాగ్ ఎందుకు పెట్టారు ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి. 5 లాంగ్వేజ్ డైలాగ్ ఎందుకు పెట్టారు అని ఆలోచించినప్పుడు అప్పుడు అర్థమైంది. ఓకే, ఇక్కడ బాబు వచ్చి 5 లాంగ్వేజ్ లో 5 మందికి డైలాగులు ఇచ్చి 5 మందిని 5 దెబ్బలు కొట్టాలి. అది ఒక అరగంట
క్లాస్ అదంతా వేరు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అని పాన్ ఇండియా డైలాగులు ఉండాలి కదా. వాళ్ళకి ఒక అరగంట క్లాస్ పీకి మనకు ఒక అరగంట క్లాస్ పీకి బుర్ర వేడెక్కిపోయింది. ఆ తర్వాత ఇందులో ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆ అమ్మాయిని ఎవరన్నా తీసుకున్నారు, ఏది ముందు సినిమాలో చిన్న పాపగా యాక్ట్ చేసిన అమ్మాయి ఉందని వేరే అమ్మాయిని తీసుకున్నారు. ఆ అమ్మాయి అసలు ఎక్స్ప్రెషన్ పలికిస్తుందో తెలియదు, పలికించట్లేదు తెలియదు. ఎంతకీ నీకు లిటరల్లీ నేను చెప్పనా, నాకు అనిపించింది వాళ్ళ సంయుక్తమేనని చూపించగానే ఆ కోట్ వేసుకుని నేను నిజంగా సంయుక్తమేనే చిన్నబాబు అనుకున్నాను ఫస్ట్ థింగ్. తెలుసా, ఆ చిన్నబాబు సంయుక్తమేన అయింది. మళ్ళీ DRDO IQ 220 ఐన్స్టీన్కే లేదు, 120 190 అంటే ఆల్మోస్ట్ 190 అన్నారు. కొన్ని బోయపాటి సైడ్ గారు మార్చుకోలేరు ఇంకా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హార్వర్డ్ యూనివర్సిటీలో నువ్వు ఎదగాలే. సరైన సినిమాలోనేమో మిలిటరీ లో పనిచేసావు, గోల్డ్ మెడల్ అని పొందో, సరిగ్గా గోల్డ్ మెడల్ ఎక్కడ చూపించలేదు. సరిగ్గా ఇక్కడ పొజిషన్ వచ్చే టైంకి వచ్చా ఉంటారు. అలాగే ఇంకా ఆయన సినిమాలో అది ఆయన కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు స్టూడెంట్లని. అలాగే అమ్మాయికి 220 IQ ఉందంటారు. ఆ అమ్మాయికి కరెక్ట్ గా బ్యాక్టీరియా చెక్ చేసేటప్పుడు ఏమో స్పెట్స్ తీసి చెక్ చేస్తుంది. 220 IQ కదా అమ్మాయికి, తెలియదు. అదంతా వేరే. 220 IQ ఉన్నాడు, ఐన్స్టీన్ కి ఎంత ఉండాలి మరి? ఐన్స్టీన్ 190 ఎందుకు? అయిపోయిన ఎందుకులే, ఇంకా ఈ సినిమాలో లాజిక్ కనిపెట్టిన ఐన్స్టీన్ 190 ఉంటే ఇవి DRDO లో సైంటిస్ట్ 17 ఏళ్ళకి 17 years. ఎక్కువ వయసు కూడా కాదు, 17 సంవత్సరాలు. 21 పెడితే మేజర్ అయిపోతుంది కదా. మేజర్ మైనర్ పక్కన పెడితే ఒకటే. అలానే కాదు, నీకేమైనా సెట్ అయింది అనిపించిందా? నిజంగా 2లో వాళ్ళు నాకు డైలాగులు కూడా ఎప్పుడో పాతకాలం డైలాగులు ఉన్నాయి. ఇప్పుడు నేను వెళ్తుంది యుద్ధానికి. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, మేము కూడా చెప్తే ఇప్పుడు ఏదైనా నేను మిలిటరీలో వర్క్ చేస్తున్నాను అనుకో, ఇప్పుడు బోర్డర్ కి యుద్ధం దారి చేస్తున్నా అన్నప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఏం చేద్ది? ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు, ఎప్పుడో శాంతినే కోరుకుంటది. అలాంటిది అసలు ఆ లోకంలో ఎవరు ఉండి కూడా నేను ఎక్కడికైనా వెళ్తున్నా, నాకన్నా వెళ్తాను. గుర్తుందా, సీన్కి వెళ్ళాడు, యుద్ధానికి నేను వెళ్తున్నాను అన్నాడు. సో ఏం చేస్తుంది, కూర్చుని స్క్రీన్ లో మనోడు ఎలా చెప్తుంది, ఎలా ఉంటదంటే ఇంకా ఏదైనా సరే బాలయ్య గారు చేయాలి. ఇంకా అక్కడ మెడికల్ ఏజెన్సీలు పనిచేయట్లేదు, పోలీసులు పనిచేయరు, మిలిటరీ సరిగ్గా పనిచేయట్లేదు, దేశంలో ఏ ప్రోగ్రెస్ జరగట్లేదు. ప్రతి ఒక్కదాన్ని సరైన దారిలో పెట్టడానికి బాలయ్య గారు వెళ్తారు. అన్ని చోట్ల ప్రొఫెషనల్ పీకి 2-3 నరికేసి వచ్చేస్తారు. ఇప్పుడు శాంతిని కోరుకోవాల్సిన ఈయన ప్రీవియస్ వర్క్ ఉంటుంది చూసా, మామూలు లెజెండ్ గాని, సింహ గాని, లేకపోతే అఖండ గాని, ఇవన్నీ ఎంత బాగుంటాయి. సింహ అప్పుడు నెంబర్ 1 సినిమా, కొంచెం దాన్ని మించినట్టుగా లెజెండ్ ఉంది. నరకడం అన్ని కామన్, బాలయ్య నరకడం ఉంది కామన్. డాకు మహారాజులో లేదా, దేంట్లో లేదు. కత్తి గొడ్డలే కాదు, డాకు మహారాజులో లేదు, దేంట్లో లేదు, ఉంది. అలాగా లెజెండ్ అఖండ ఈ ప్రీవియస్ వర్క్స్ అన్ని చాలా బాగుంటాయి. ఆటల మీద నమ్మకం తోటి ఇది కూడా బాగుంటదేమో అనుకుంటే పడుకోబెట్టారు తప్ప. పడుకోబెట్టండి. నాకైతే చెప్తున్నాను కదా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అసలు నాకైతే వేస్ట్ అనిపించింది చూడడం. ఇప్పుడు సనాతన ధర్మం అన్నారు ఫస్ట్, ఇది వాడుకోవాలి. సనాతన హైందవ ధర్మం అన్నారు ఫస్టే. మన చైనా మిలిటరీ ఆ జనరల్ ని వాళ్ళ కొడుకుని చంపేసినప్పుడు ఎప్పుడన్నా మన వాళ్ళు బోర్డర్ దగ్గర, నువ్వు మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడన్నా మన వాళ్ళు బోర్డర్ దగ్గర అడావిడి చేసి సంబరాలు చేసుకున్నట్టుంది. అది ఎలా ఉంది వాళ్ళు అదే మనోడు బైనాక్లస్ లో చూసినప్పుడు ఇక్కడ ఉంటాయి. ఇది బోయపాటి సినిమాలో అలాగే ఉంటది. ఎలా ఉంటది అంటే, హీరో మన రన్నింగ్ కార్ లో దూకాల, కారు 2 డ్రిఫ్ట్లు కొట్టి అందరినీ వచ్చి హీరో పక్కన ఆగాలి. ఇప్పుడు ఆ హీరో పక్కన లో యాంగిల్ పెట్టగానే హీరో మళ్ళీ హీరోయిక్ రావాలి, మళ్ళీ స్లో ఎఫెక్ట్ లో కారు దిగుతుంది అన్నాడు. దట్ ఈస్ బోయపాటి. అలా ఉంటది బోయపాటి. ఫాస్ట్ గా దిగిపోయాడంటే నాకు ఇప్పటికీ డౌట్, తులసి, భద్ర తర్వాత ఈ సినిమాలను తీసింది నిజంగా బోయపాటి. నిజంగా భద్ర చూసినప్పుడు ఫస్ట్ భద్రాలో యాక్షన్ ఉంటుంది, తులసి ఉంటది. ఫస్ట్ భద్రాలో ఎమోషన్ బాగా పండించారు, యాక్టింగ్ అసలు బాగుంటది, వర్కౌట్ అయినాయి. తులసిలో కూడా సేమ్ వర్క్ లన్నీ సరైన మనోడే తీసాడా అన్న ఫీలింగ్ అప్పుడప్పుడు. కొన్న కామెడీ ఇక్కడ ఎందుకు ఈ స్కంద సినిమాలో కూడా అది ఎతికలేకరు, హార్వర్డ్ యూనివర్సిటీ అది అంటే చూడలేదు, కానీ సినిమా కంటే ఎక్కువ యూస్ వచ్చి ఉంటాయి దానికి. సినిమా కంటే ఎక్కువ ఫేమస్ ఫేమస్ అయింది. ట్రాక్టర్ ఇప్పుడు దాకా ఎవ్వరూ 2 చక్రాల మీద నిలబెట్టలేదు, బోయపాటి ఒక్కడే
ఎదరు 2 చక్రాలు లేకలా ట్రాక్టర్ గిర్రమని తిరుగుద్ది. నువ్వు చూసుండవు హోడాలు నేను చూడలేదు అది, అలాంటి నేను చూడలేదు. కానీ నాకు ఆ మీమ్ చూసినప్పుడు మాత్రం గొప్ప కామెడీ అనిపించింది. నువ్వు ఇంకా ఇది చూడలేదు. ఇప్పుడు అందరూ వేసుకున్నారు అయినా సరే ఆయన మారలేదు. మారరు. ఇప్పుడు ఫస్ట్ సీన్ చూసు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ సెకండ్ సీన్స్ పక్కన పెడితే అఖండ 2 సినిమాలో ఏదో ఇంకా స్టోరీ నార్మలైజ్డ్ గా మామూలుగా ఉన్నా సరే దాన్ని డీప్ డెప్త్ లోకి వెళ్ళి ఏదో చెయ్యాలని కూడా ఏదో చేసినట్టు ఉంది. నేనేమనుకున్నా తెలుసా, ఆ కోర్ పాయింట్ లైన్ ఏంటంటే సనాతన హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి ఎలాగా తీసుకెళ్లాలి కోర్ పాయింట్ లైన్ అయితే దాన్ని చూపించే విధానంలోనే ఆయన కొంచెం ఫెయిల్ అయ్యారు అనిపించింది. ఆయన ఏమనుకున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆయనే చెప్పారు, ఏని బోయపాటి గారు, మేము మహాకుంభమేళ జరుగుతుంది అందులో కొన్ని సీన్స్ తీసాను. నాకు తెలిసి ఎందుకో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ స్టోరీ వేరే స్టోరీ అయి ఉంటది. వీళ్ళు మహాకుంభమేళ ఇన్స్పైర్ గా తీసుకుని కొన్ని సీన్స్ అందులో పెట్టి దాని నుంచి కోర్ పాయింట్ కి లాగుదాం అనుకున్నారేమో అనుకుంటున్నాను. ఇంకేమనుకున్నా దాని గురించి నేను ఇంకేమనుకోవట్లే. ఇంకేమనుకున్నా సరే అలా రిలీజ్ ఇంకా ఓవరాల్ ఇంప్రెషన్ మాత్రం దెబ్బతీసి. అసలు నిజంగా ఆ రోజు మాత్రం చాలా నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎప్పుడైపోద్ది సినిమా అని ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా నేను ఎప్పుడు అలా చూడలేదు. ఏ సినిమా అయిపోయి చాలా కాలం కూడా తెలుసా. నువ్వు అన్న ఇప్పుడు సింహ లెజెండ్ ఇవన్నీ చాలా ఫైట్ సీన్స్ చూసాం. ఆఖరి స్కందా కూడా చూసాను. స్కందాలో కూడా 1-2 ఫైట్లు బాగుంటాయి. ఇందులో అసలు తాండవంలో ఒక్క ఫైట్ అయినా హైప్ రావడానికి ఫైట్ వచ్చిందని తెలిసి లోపల ఫైట్ అయిపోతుంటే ఇంకెందుకు అది ఫినిషెట్ ఉన్నాడు. ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. ఇప్పుడు నాకు మనోడు ఒకసారి దెబ్బతిన్నాడు, ఇంకోసారి నేర్చుకుని వచ్చిన అప్పుడు ఏం చేస్తాడు మరి అదే కదా. ఇప్పుడు ఒకడు ఆల్రెడీ దెబ్బతిన్నాడు, మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇవ్వాలి, పుష్ ఇవ్వాలని చూస్తారు కదా. ఇంకెక్కడ పుష్ ఇవ్వడం ఉండదు, ఇంకా పుషింగే ఒకటే. బాలయ్య బాబు అంటే పడుకోవడం ఇక మళ్ళీ పుష్ గిష్ ఉండదు. మళ్ళీ అసలు అది పిన్ని సెట్ కి పవర్ లో అన్నారు కొట్టగానే బొమ్మలు బయటకు వచ్చేది. అవి నీకు బొమ్మల్లా కనపడ్డాయి. ఏంటంటే అవి నిజంగా శక్తులే, కాకపోతే 3D చూడలేదు కాబట్టి మాకు బొమ్మల్లా కనపడ్డాయి. 3D చూసారు రియాలిటీ ఎఫెక్ట్ మన అది పిన్ని సెట్ చాలా విపరీతమైన పవర్. శ్లోకాలు కొట్టారన్నారు తెలుసా. ఎక్కడ కనపడలేదు నాకు. ఎక్కడ నీకెందుకు కనపడితే వినపడాలి. తమను బ్యాక్గ్రౌండ్ కొట్టినప్పుడు కొన్ని ఇని అనిపించుకుని వెళ్ళిపోయాయి కదా, వెళ్ళిపోయి ఆ సౌండ్లే ఏంటి అయ్యా అందులో వెళ్ళి అంటే ఆ సౌండ్లే చాలా బాగా చెప్పాడు బాలే వేసి అనుకుంటున్నావు అన్నాడు కదా. వేర్ దెర్ ఇస్ ఏ బ్యాడ్ దెర్ ఇస్ ఏ గాడ్ బీ బ్రేవ్. ఆ డైలాగ్ మాత్రం నిజంగా నేనైతే వినండి మనోడు తెలీదు. నేను ఒక 4-5 సార్లు ట్రైలర్ లో చూసి ఆ డైలాగ్ ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినపడలేదు, ఆ తర్వాత వినపడింది. అంటే ఆ డైలాగ్ కోసం పక్కన పెడితే ఇప్పుడు ఇందులో ఆది పిన్షెట్ని చంపేసి ముందు గడ్డం వేసుకుని మామూలు అఖండ మనలో ఒక తలనరికెత్తారు క్లైమాక్స్ లో. అఖండ సికందర్ నాకు తెలిసి అని చెప్పాడు. అందులోనే అఖండ మనలోనే ఒక డైలాగ్ చెప్తాడు. ఏమని ఇలాగా నీకు తెలుసా అఖండ అంటే మా గుంపుని ఏటాడి నరికాడు స్వామి మామూలు కాదు. అసలు ఈడు ఇక్కడికి ఎలా వచ్చాడని తెలుసుకోవడానికి నేను మళ్ళీ అఖండ మనం చూడాల్సి వచ్చింది ఒకసారి. చూడాలి కదా మరి, ఇక్కడికి ఎలా వచ్చాడంటే అక్కడికి వెళ్ళాలి కదా. ఒక్క కనెక్షన్ తప్ప ఇంకే కనెక్షన్ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మార్వెల్ అందరికి ఛాలెంజెస్ ఇస్తే వీళ్ళందరూ బోయోవర్స్ లాగా తీద్దాం. ఇప్పుడు అఖండ మల్టీవర్స్. మూడో సినిమా ఏంటంటే అఖండ మల్టీవర్స్. అది కాదు ప్రపంచ నలుమూలలో అఖండ. ఫస్ట్ అడ్వాన్స్ టైటిల్ వేసారు కదా అఖండ టైటిల్ మనోడు నిలబడినప్పుడు. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత మనోడు ఇలా ఐస్ గడ్డలు కింద పడతాయి కదా. మరి ఇప్పుడు అఖండ నిలబడి తపస్సు చేస్తున్నప్పుడు ఆయన ఐస్ గడ్డ కట్టాడు మురళి ఆయన మురళీకృష్ణ ఉన్నారు. అఖండకి పవర్స్ ఉన్నాయి కట్టాడు. అదే ఆయనకి పవర్స్ లో ఆయన కట్టలేదు అంతే. అది అఖండకి ఐస్ గడ్డ కట్టేసినట్టు ఆయనకి పవర్స్ ఉన్నాయి ఆయన కట్టాడు. హనుమాన్ సినిమా ఉంది, హనుమాన్ సినిమాలో వాళ్ళు ఎలా షార్ట్ తీసుకెళ్ళాలి, హనుమంతుడు ఇలాగా లోపల ఎలా చేసుకుంటాడు. ఇప్పుడు మిగిలిన బయట ఉన్న చెట్లు ఎందుకు మంచి కట్టలేదంటే అఖండ దేవుళ్ళ అంటే వ్యక్తి చెప్పాడు కదా బోయపాటి శ్రీని గారు ఆయన ఆల్రెడీ అష్టసిద్ధులు సాధించిన వ్యక్తి. సూపర్ హ్యూమన్, మైక్రో సైజ్ లో కూడా సూపర్ హ్యూమన్. అవసరం అయితే మైక్రో సైజ్ లోకి మారగలడు, అవసరం అయితే విశ్వరూపాన్ని చూపించగలడు. ఇంకా వెళ్ళలేదు దానికి వెళ్తాం. ఇప్పుడు విశ్వరూపం చూపించగలరు అనే మాట వచ్చింది కదా మాట్లాడదాం. ఇప్పుడు విశ్వరూపం చూపించగల మాట అయితే
మరి ఇప్పుడు శివుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మరి శివుడికి విశ్వరూపం కదా. శివుడికి కాయలు లేదు అప్ప, నాకు అఖండ చెప్పాడు. అఖండ శివుడు ప్రతి ఒక్క. కానీ ఇంకోటి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన తపస్సు చేయడం కోసం మహాకుంభమేళలో, ఇప్పుడు మహాకుంభమేళలో అంతమంది అఘోరాలు వచ్చి స్నానం చేసిన నీటిలో మరి అక్కడ ఎందుకు స్నానం చేయలేదు? ఇక్కడ తపస్సు చేస్తున్నారా? అఖండ ఎందుకు స్నానం చేయపడి పెట్టి? మరి మరి అఘోరాలు అందరూ ఇంటర్వెల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు. ఇంటర్వెల్ లో కూడా అక్కడ స్నానం చేయలేదు కదా, చేశాడా? అదే ఇంటర్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంటర్వెల్ ఫైట్ సీన్ కోసం. ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో అక్కడ స్నానం చేశారా? ఎందుకు చేస్తారు? ఇంటర్వెల్ కంటే ముందే కదా మహాకుంభమేళ జరిగింది. ఏం మరి చూసి అదే మహాకుంభమేళలో మరి ఇంటర్వెల్ ఫైట్ సీన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే చేయడు ఆయన ఇష్టం. ఆయన అక్కడ అసలు చేయడు. ఎలాగా నీళ్లు తీసుకుని చెంబుతో ఇలా నీళ్లు తీసుకుని ఇలా అన్నాడంటే కుంభమేళలో నీళ్ళు వచ్చేస్తాయి. సిద్ధులు వద్దు, అలా కూడా కాదు, చెంబిలా పట్టుకోగానే ఆయన ఇంక మళ్ళీ ఇంకా స్నానం చేయలేదా అని అడగక్కలేదు. నువ్వు ఆయన ఎలా తలుచుకుని ఓ శివాయన గానీ ఆ కుంభమేళ నీళ్ళు ఇందులో అన్ని తెలిసిన అడగకూడదు, చేయడు. ఇక్కడ నాకు ఈ సినిమాలో చైనాలో జనరల్ అంటారు, ఆడంటారు, ఏడంటాడు, ఎందుకున్నాడో తెలియదు. జనరల్ ఎందుకున్నాడు, ఎందుకున్నాడు ఆడు? లేదు అసలు స్టార్టింగ్ లోనే ఆడు చేసే ఆ ఫైట్ సీన్ చూస్తే నాకు ఈడంత ఎదవ ఇంకోలేడు. ఏంటి వాళ్ళందరినీ కాల్ చేసి ఆయన ఒక్కడి నుంచి వెళ్ళు మీ భగవంతుడికి చెప్పుకో, ఎవరికి చెప్పుకుంటావు, ఇలా చేశాడని చెప్పాడు. ఏటో ఎందుకున్నాడు బాగా చూస్తే నిజంగా ఏదో ఫోర్స్ఫుల్ గా ఏదో చెప్పాలి, మనం ఏదో చెప్పాలి అన్న ఇంటెన్షన్ తప్ప అది ఎక్కి విధానంలో అయితే అనిపించలేదు. నాకు ఒకటి మాత్రం చాలా బాగా డీప్ గా అట్టాను, ఏంటి తెలుసా? వాళ్ళు ఈ జనరల్ కొడుకుని చంపేసినప్పుడు మన వాళ్ళు జిహాదులు గన్లో పడుకుని జిహాద్ అని ఎలా అంటారా? నువ్వు అట్టవడం ఏంట్రా? ఇండియన్ ఆర్మీ అట్టవడం ఏంటి? అదేంటి నాకు అర్థమవుతుంది. బాలకృష్ణులు వచ్చా అంతే. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు నువ్వు చూస్తూ ఉంటావు, ఇప్పుడు చాలా సినిమాల్లో మనం ఈ ఐఎస్ఐఎస్ వాళ్ళని జిహాద్ అని ఇలా గన్లు ఇస్తారు. మన వాళ్ళు కూడా ఆడు బైనాక్లర్స్ పెట్టుకుని చూసి మన వాళ్ళు చూస్తే కళ్ళకి అన్నట్టు వెళ్తారు. ఇంకా లాజికల్ వేస్ట్. అదేంటంటే ఇంకా అంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సినిమా మాట్లాడే. ఇప్పుడు సీఎం అన్నాడు, సీఎం ఏం చేస్తున్నాడు? ఎందుకు సీఎం కదా, పిఎం ఉన్నాడు. పిఎం చూపించినట్టు పనులు చూపించారండి. అక్కడికి ఒకరి కూడా వెళ్ళి అడిగారు, బాగా ఎత్తుంటారు. ఏటో మరి పిఎం అనుకుంటాడే నడుచుకుంటారు వచ్చారు అలా ఐలీ సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ ఇలా కనబట్టి ఇలాగే ఆడు వెళ్తున్నా కూడా ఇలా తిప్పరు ఎందుకున్నారో తెలియదు. అలా వేస్ట్ లో ఎంత మాట ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేయలేము దాన్ని అసలు. ఇంకా ఆల్రెడీ బాగాలేదన్న అవుట్పుట్ నుంచి ఎన్ని లాజికల్ అయినా వేస్ట్ ఆఫ్ టైం. లాజికల్ గా దీన్ని క్వశ్చన్స్ వేసినా ఆన్సర్స్ ఏమొస్తాయి? దానికి నెగిటివ్ గానే వస్తాయి, ఇంకా పాజిటివ్ గా అయితే. ఇప్పుడు జయ్యాకండా అంటున్నారు, నేను ఇంకా నువ్వైతే నేనైతే నమశివాయ అంటాను, నేనైతే వెళ్ళండి. మీరు నమశివాయ అనే అర్థంలోనే అర్థం చేసుకోవాలి, చాలా పరమార్థాలు ఉంటాయి. ఏంటంటే మనం నాకేదో సినిమా మీద నెగిటివిటీ ఏం కాదు, సినిమా అంటే ఇష్టమే. అయినా సరే మేము మొదటి రోజు దానికోసం వెళ్ళాను, సినిమాని ఎంకరేజ్ చేద్దాం అని చెప్పి. వాళ్ళు 200 రూపాయలు పెట్టినప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ వెళ్ళాను. ఎందుకు? ఏదో సినిమా ఎంకరేజ్ చేసే పాటలో మనం పార్ట్ అవ్వాలి. కానీ నేను ఇదంతా ఇప్పుడు మనం ఇదంతా మాడుకున్నాం, మనం ఒకటి మిక్స్ అయిపోయాం. నలుగురు మన వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ పేరేంటి? ఫ్లాష్ ఫ్యాన్. ఫ్లాష్ ఫ్యాన్ అవేవో చూపుకొని వచ్చారు. అంటే ఇప్పుడు అఖండ ఫ్లాష్ ఫ్యాన్ లేదండి, వీళ్ళు నలుగురు ఫ్లాష్ ఫ్యాన్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు? అఖండకి పవర్ ఉందని చెప్పడానికి. ఫోన్ వీళ్ళు వస్తే కరెంట్ పాస్ చేయాలి కదా, మనోడికి ఏమో పాస్ చేయరు. ఇది కరెంట్ వేవ్స్ అయ్యి అదే మామూలు మనిషికి పాస్ చేస్తే మెస్ అయిపోతాడు. అఖండ కాబట్టి అఖండకి ఏదో కొంచెం అఖండ కాబట్టి తట్టుకుని నిలబడ్డాడు. అఖండ ఒకసారి ఇలా కూర్చుని పోతాడు చూసా, ఫ్లాష్ బ్యాక్ కూర్చున్నప్పుడు ఏదో ఇలా కలర్లోకి వెళ్ళాడు. ఏ కలర్ అది? అదే అంటున్నాను, అఖండ ఎరకల బ్యాగ్ ఇది సర్లే ఒకసారి తట్టేద్దామని చెప్పి లేచి అలా అందరి అసలు నాకు అర్థం అవదు ఈ సినిమా తెలియనట్టు. అది రెక్కలు ఇలా ఏరో హెలికాప్టర్ పేలిపోగానే రెక్కలు ఇలా తిరుగుకుంటూ వస్తే ఇలా లేవి గిరా తిరుగుతుంది అన్నారు. అది మాత్రం మంచి కామెడీ. ఇట్లా ఎంత మాట అన్నా, ఇంకా దాని గురించి ఎంత మాట అన్నా సరే ఇంక ఊరికే వాళ్ళని ఏదో దెప్పిపోవడానికి మాట్లాడినట్టు ఉంటది. మేము ట్రోల్ చేయట్లేదండి, సినిమా పట్ల ఖచ్చితంగా ట్రోలే చేస్తాను. ట్రోల్ చేయకపోవడం కదా, ఖచ్చితంగా ట్రోలే చేస్తాను. నేనేం చేయట్లేదు, చూసి మార్చుకోవాలి. స్క్రిప్ట్ అంతా మనోడు రాసిచ్చింది, మనోడు ఇచ్చింది, మనోడు రాసిచ్చింది నీకు ఇస్తాను.
కింద కింద మనోడి సిగ్నేచర్ కూడా ఉంది. పర్లేదులేండి. ఇప్పుడు చెప్పకుండా మానేస్తాం ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పకుండా వదిలేసారు అనుకో నెగిటివిటీ అదే అనుకుని వాళ్ళు ఎప్పటికీ మార్చుకోరు. వీళ్ళకి ఇలాంటివి నచ్చుతున్నాయేమో అలాంటి అయితే ఎత్తుంటారు. ఇంకా నచ్చడం ఏంట్రా, ఇలాంటివి నచ్చుతున్నాయి సినిమాలు. ఆ సినిమా ఎలా ఉందంటే అక్కడ ఒక్క సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఇంత డిస్కషన్ లేకుండా జనాలు ఏం తీసినా చూస్తారు. అదే డైరెక్టర్ అలాగే ఉన్నారు. ప్రతి ఒక్కరు అలా లేరు, మెజారిటీ ఉన్నారు. మెజారిటీ తీసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏం తీసినా చూస్తారు. వీళ్ళు ఎందుకు చూడడం, వీళ్ళకి ఇదే ఎక్కువ అన్నట్టుగా తీస్తున్నారు. ఆడియన్స్ అందరినీ గ్రాంటెడ్ గా తీసుకుని ఇంకా అప్పుడు స్టోరీతో పాటు ఆడియన్స్ వేవ్ కూడా వాళ్ళు ఆలోచించి తీసేవారు. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది పాయింట్ ఉండేది వాళ్ళ దగ్గర. దానివల్ల ఏంటంటే సినిమాలు అనేవి చాలా బాగుంటాయి. నెంబర్ వన్ గా ఉండే సినిమాలు లేవు కదా. ఇంకా బోయపాటి సీన్ గారు అన్న హేట్ రేట్ ఏం లేదు. నేను బోయపాటి సీన్ గారి సినిమాలకు చాలా పెద్ద ఫ్యాన్. ఫైట్ సీన్స్, డైలాగ్, హీరో క్యారెక్టరైజేషన్ ఇవన్నీ నాకు నచ్చింది. ఒకప్పుడు నడిచినాయి అవన్నీ. ఇప్పుడు అదే తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు అదే నడిపిస్తాను, దానికి 10 times ఎక్స్టెండ్ చేస్తానంటే ఇప్పుడు నడవట్లేదు. స్టోరీ లేదు కదా. ఫోన్ స్టోరీ అన్న పెట్టారు. ఫోన్ ఎలా ఉందని స్టోరీ సనాతన హైందవ స్టోరీ అవసరం లేదు. ప్రతి సినిమా స్టోరీతో నడక్కర్లేదు. చిన్న పాయింట్ పట్టుకుని స్క్రీన్ ప్లే వాళ్ళ ప్రెసెన్స్ ఎలా ప్రెసెంట్ చేస్తారు ఆలోచించాలి. చిన్న సార్ట్ ఆఫ్ ఒక లైన్ పట్టుకుని చాలు దాన్ని మంచి సినాప్సిస్ తోటి అద్భుతమైన సినిమా తీసి అసలు ఇంకా సర్లే. మనం ప్రెజెంటేషన్ ముఖ్యంగానే స్టోరీ ఎప్పుడు ఎంత పెద్ద కొత్త సినిమా అయినా మామూలుగానే ఉంటది. కాకపోతే అటు ఇటు రోల్స్ ఎవరు అవుతాయి తప్ప అంత మించి చేయలేము. ఇంకెంత మించి మాట్లాడలేదు ఏం లేదు అఖండ గురించి. ఇంకేం లేదు. గనక ఏమైనా ఎవరికైనా హేట్ రేట్ గా నేను మాట్లాడినట్టు అనిపిస్తే ఏమనుకోకండి. ఏంటంటే మా జెన్యూన్ ఒపీనియన్ చెప్పడం కోసం వీడియో చేసాం అంతే. మళ్ళీ మరో కొత్త వీడియోతో మేము వద్దనైతే వస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ బాబాయ్, సైనింగ్ ఆఫ్.